కావలి పట్టణ అభివృద్ధిలో దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాదిశెట్టి పాత్ర ఎంతో ఉందని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. ముసునూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో యానాదిశెట్టి ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యానాదిశెట్టి మున్సిపాలిటీలో ఏఎంసీలుగా రాజకీయ పార్టీల్లో అనేక పదవులు చేసి వాటికి ఉన్నతి తెచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా తనని ఆశ్రయించిన ఎవరికైనా పనిచేసి పెట్టి మన్ననలు పొందారన్నారు. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కావలి పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో వారి సేవలు, కావలి పట్టణానికి చేసినటువంటి సేవలను నెమరు వేసుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. తన రాజకీయ ప్రస్థానంలో కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా ఎన్నో అనలేనటువంటి సేవల్ని కావలికి అందించినటువంటి వ్యక్తి శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారు. రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారు. ఈరోజు కావలిలో ఉన్నటువంటి ప్రతి సిమెంట్ రోడ్లో తన పాత్ర ఉంది, తన నడక ఉంది. పార్టీలతో పని లేకుండా పదవిని అడ్డుపెట్టి పనులు చేపించే దాంట్లో కావలిలో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి యానాదిశెట్టి గారు. అటువంటి వ్యక్తిని కావలి చిన్న వయసులోనే కోల్పోవటం కావలికి కొంత కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వారి సేవలను మేమందరం కూడా కొనసాగించాలి. వారు చూపిన మార్గంలో మేమందరం కూడా పయనించాలి. ఎప్పుడు కూడా హింసావాదానికి తావు లేకుండా అహింసావాదంలో ముందుకు పోతూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ కార్లలో తిరిగితే ప్రజలకు అందుబాటులో ఉండమని ఎప్పుడు కూడా నిరంతరం కూడా స్కూటర్ మీదే తిరుగుతూ ఏ పార్టీ అని కాదు, తన ఇంటికి వచ్చి అడిగిన ప్రతి వ్యక్తికి కూడా పని చేసి పెడుతూ లంచాలమయమైనటువంటి ఈ సమాజంలో అవినీతికి తావు లేకుండా తన ఆస్తుల్ని కర్పూరంగా కరిగిపోతున్నప్పటికీ కూడా నమ్ముకున్న సిద్ధాంతం కోసం తను ఏ విధమైనటువంటి విధానంలో నడవాలనుకున్నాడో అదే విధానంలో నడిచి అందరికీ కూడా, ముఖ్యంగా నాకు కూడా ఒక మార్గదర్శకుడు అయ్యాడు శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారు. అటువంటి వ్యక్తి యొక్క భావాలను పుణికిపుచ్చుకొని మేము కూడా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కావలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో మేమందరం కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి కాలాతీతమై సంవత్సర రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారి ఆత్మ కావలి పరిసర ప్రజలను కాపాడుకునేందుకు ఎప్పుడూ కావలిలో సంచరిస్తూనే ఉంటుందని ఆయనకు అటువంటి మమాకారం కుటుంబం కంటే, బంధుత్వం కంటే, పిల్లల కంటే కావలి పట్టణం మీద పెంచుకున్న ప్రేమ అంత గొప్పదని, అటువంటి వ్యక్తిని కావలి కోల్పోవడం కించిత్ బాధాకరంగా కలిగిస్తుందని కూడా తెలియజేస్తూ మరొక్కసారి వారి ఆశయ సాధనలో కావలి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోతూ అవినీతికి తావు లేకుండా తప్పకుండా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.